హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా రమేష్. మా ఛానల్ కనుక మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ వీడియోని కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈరోజు చేసిన కర్రీస్ వచ్చేసి ఒకటి వచ్చేసి వంకాయ పచ్చడి అండి, ఇంకోటి వచ్చేసి వంకాయ మసాలా ఫ్రై అండి. ఈ వంకాయ మసాలా ఫ్రై అయితే కొంచెం మనం బిర్యానీ దమ్ పెట్టుకుంటే సూపర్ అండి. బిర్యానీ లెక్కే ఫ్లేవర్ అండ్ సేమ్ టు సేమ్ వంకాయ బిర్యానీ అండి. నేనైతే అన్నంతో కలుపుకొని తిన్నాను కదా, అందుకోసం చెప్తున్నాను. అందుకోసం వీడియో తొందరగా ఎడిట్ చేసి పెట్టేస్తున్నానండి ఇప్పుడే. ఈరోజు ఈ థర్స్డే కదండి, థర్స్డే రోజు ఇంతకు ముందే తీసిన వీడియో ఇది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను వంకాయ పచ్చడి కోసం అండి పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక 10-15 అండ్ దాంట్లోకి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకున్నానండి. అండ్ దీంట్లోనే మనం కొంచెం చింతపండు వేసుకుంటాము. అండ్ కొంచెం ఒక 2 టమాటాలు కట్ చేసుకుందామండి. అండ్ దాంట్లో సరిపడినంత ఉప్పు. అండ్ తర్వాత పోపు పెట్టుకోవడమే. పచ్చడి అయితే అందరికీ తెలిసిందే, ఆల్రెడీ ఒకసారి నేను చేసి చూపెట్టాను, కానీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఇదంతా ఒక లాంగ్ వీడియోలోకి పోస్ట్ చేద్దామనేసి తీసుకున్నానండి. వాయిస్ ఓవర్ ఇద్దామనుకున్నా కానీ నేను కొంచెం ఏమంటారు అటు ఇటు తిరుగుతున్నానని వాయిస్ ఎవరు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తున్నానండి. ఆఫ్టర్ అంటే వీడియో తీసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చూశారు కదండి, ఒక అర నిమ్మకాయ అంతా చింతపండు అయితే వేస్తున్నాను. గింజలు లేకుండా ఉన్న చింతపండు అండి ఇది. దీన్ని అంతా మగ్గనివ్వాలండి. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఏమి ఆయిల్ యాడ్ చేసుకోలేదండి, ఇప్పుడే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కొంచెం అంటే కొంచెం యాడ్ చేయాలండి, పచ్చడి కాబట్టి తర్వాత పోపు పెట్టుకుంటాం మనం. అండ్ దీన్ని అంతా ఒకసారి కలిపేసుకొని దీంట్లో మనం కొంచెం తగినంత, ఈ కూరకు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎంత సరిపోతే అంత, ఈ పచ్చడికి ఎంత సరిపోతే ఉప్పు అంత యాడ్ చేసుకుందాం. నేనైతే అందదుగానే వేసేస్తానండి, నేనేం కొలతలు పెట్టి ఏం వేయలేను. నాకు ఎంత వేయాలనిపితే అంతే వేసేస్తాను. ఇప్పుడు ఇదంతా మగ్గాలంటే మనం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది మగ్గేలోపు నేను ఇంకొక కర్రీ కూడా చూపిస్తానండి. మళ్ళీ ఒకసారి ఒక 2 నిమిషాల తర్వాత ఒకసారి తిప్పుకోవాలండి, ఎందుకంటే వంకాయ తొందరగా మగ్గిపోతుంది. దీంట్లోకి ఇప్పుడు మనం టమాటా కూడా వేసేసుకుందాము. 2 టమాటాలు తీసుకున్నానండి నేను, కొంచెం చింతపండు, 2 టమాటా. ఎందుకంటే స్పైస్ కంట్రోల్ చేయడానికండి, స్పైసీ ఉంటుంది కదా పచ్చిమిర్చి, దాని స్పైసీ కోసం అని 2 టమాటాలు వేస్తున్నానండి. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి ఫుడ్ అయితే. నేనైతే ఈరోజు పుష్కలంగా హ్యాపీగా తిన్నాను చాలా రోజుల తర్వాత. యాక్చువల్లీ 3-4 డేస్ నుంచి నేను కొంచెం ఒక 10 స్పూన్లు అన్నం తినడానికి కష్టపడుతున్నాను. 10 స్పూన్లు అంటే చిన్న స్పూన్స్ అండి, బిగ్ స్పూన్స్ కాదు. అలాంటి ఈరోజు ఎంచక్క చేత్తో కలుపుకొని గబగబా తినేస్తానండి. అంత బాగుంది చట్నీ అండ్ ఈ వంకాయ మసాలా కర్రీ. ఇప్పుడు దీంట్లో చెప్పాను కదా, ఉప్పు సరిపడినంత ఉప్పు వేసేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదంతా మగ్గేంత వరకు మనం దీని మీద మూత పెట్టుకుందామండి. ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ మీరు వదలరు, చెప్తున్నాను కదా, ఒకసారి ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది మీకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వంకాయ మగ్గి అంతే లోపండి మనం ఇంకోటి ప్రిపేర్ చేసుకుందాం. అది వచ్చేసి మసాలా కోసం అండి. ఫస్ట్ మసాలా రెడీ చేసుకున్నాను. దానికోసం నేను 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి, చిన్న టీ స్పూను. అండ్ దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంతా ఏమంటారు పసుపు తీసుకున్నానండి. అండ్ దీంట్లోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇది మొత్తం కలపడానికి దీంట్లో మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే గరం మసాలా అండి, యాక్చువల్ మర్చిపోయాను, గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. కొంచెం ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ వేసానండి గరం మసాలా. అండ్ నా ఫేవరెట్ వచ్చేసి ఈరోజు నేను సాంబార్ ఫ్లేవర్లో తినాలనుకుంటున్నాను కర్రీస్, అందుకోసం నేను ఈరోజు సాంబార్ పౌడర్ వాడుతున్నానండి. దీంట్లో అయితే ఎక్కువ క్వాంటిటీలో సాంబార్ పౌడర్ అంటే ఒక పెద్ద టీ స్పూన్ అంత సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుంది, కొంచెం వీడియో చెయ్యి ఇలా పెట్టాల్సింది. నేను 1 టీ స్పూన్ అంతా సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేశాను. అండ్ తర్వాత దీంట్లోకి మనం కొంచెం ఏమంటారు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ వంకాయ ముక్కలకి అంతా పట్టేయాలి కాబట్టి కొంచెం సాల్ట్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు అండి 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకొని దీనంతా మంచిగా ఒక మిక్చర్ లెక్క రెడీ చేసుకుందామండి ఈ వంకాయలకి అప్లై చేయడానికి. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, ఇంట్లో చాలా బాగుంటుంది. బయట ఫుడ్ తినడు కంటే ఇదే బెటర్. కానీ నేను కూడా అప్పుడప్పుడు తింటాను ఫ్రెండ్స్, మీకు చెప్తాను. కానీ అప్పుడప్పుడు ఎందుకో మైండ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది నాది కూడా, బయట తినాలని. కానీ బయట వాళ్ళకంటే నేను ఎక్సలెంట్గా చేస్తానండి ఇంట్లో వంటలు అయితే. కానీ తిన్న తర్వాత మా ఆయనకి అస్సలు బాగాలేదు, ఎందుకు తీసుకొచ్చావు అని తిట్టేస్తూ ఉంటాను నేనైతే.
కానీ మా వారు అంటారు, అందుకోసమే మిమ్మల్ని ఎప్పుడు బయటికి తీసుకురావద్దనేసి అంటారు. కానీ ఇది తప్పదు, అలా వెళ్ళాలని అనిపిస్తే వెళ్ళినప్పుడు ఏదో తినాలనిపిస్తే తింటాం, కానీ అక్కడ టేస్ట్ అనిపించదు. మళ్ళీ మా ఆయనకేసి నేను సెటర్ వేయడం, ఆయన ఏంటి ఇంకోసారి నేను తీసుకురాని అనడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇదంతా కామన్ ప్రాసెస్ అండి. కానీ ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. వంకాయ మసాలా చాలా అంటే చాలా బాగుంటుంది, కడుపు నిండా తింటారండి. నేనైతే ఈ జలుబు జ్వరాలు దగ్గులకి ఈరోజైతే మంచిగా తిన్నాను, లంచ్ అయితే బాగా తిన్నానండి నేను. ఇలా ప్రతి ఒక్క ముక్కకు అప్లై చేసుకోవాలండి, ఈ మసాలా అంతా పట్టేయాలి ముక్కలకి. ఇలా పట్టేస్తే మనకు మంచిగా అనిపిస్తుందండి. ఎంతలోపు చూద్దాం ఒకసారి. పచ్చడి అయితే మగ్గిపోయిందండి, వంకాయ మసాలా వంకాయ పచ్చడి అయితే అంతా మగ్గిపోయాయి ముక్కలు, చూసారే. ఇంకో ఒక్క నిమిషం అండి, టమాటా అయితే మంచిగా మగ్గేసింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ మసాలా ఫ్రై వంకాయ చేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా పచ్చడి ప్రాసెస్. ఇప్పుడు ఇది మనం యాడ్ చేసుకున్న ఈ మసాలా ముక్కల్ని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో చేద్దామండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ తీసుకుందామండి, ఒక 1/2 టీ స్పూన్ అంత ఆయిల్. దీన్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్లోనే ఈ ముక్కల్ని ఫ్రై చేసుకుందామండి. నేను మర్చిపోయి హై ఫ్లేమ్లో పెట్టేసాను, కొంచెం మాడినట్టుంది, కానీ ఓకే, బాగా అయితే మాడలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ముక్కల్ని దానిలో డిప్ చేసుకుందాం, డిప్ చేసుకున్నాం, దాని మీద పెట్టేసుకుందామండి, ఫ్రై చేసేసుకుందాం. ఇలా ప్రతి ఒక్క ముక్కని పెట్టేసుకొని 2 వైపుల మసాలా ఉండాలి, అయితే అప్పుడే చక్కగా టేస్టీగా అనిపిస్తుందండి వంకాయ. ఇలాగా నేను అంతకుముందు పెరుగు వంకాయ చూపించాను ఇదే ప్రాసెస్లో, కానీ అది దాంట్లో కొంచెం ప్రాసెస్ వేరే ఉంటుందండి, ఇది కొంచెం వేరే ఉంటుంది. ఇలా ముక్కల్ని అన్నీ పెట్టేసి దీని మీద ఈ వంకాయ మగ్గడానికి మనం మూత కూడా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్, అప్పుడు త్వరగా మగ్గిపోతుంది వంకాయ. నేను మర్చిపోయానండి, ఎక్కువ ఫ్లేమ్ పెట్టేశాను, మీరు కనిపిస్తే ఉందనుకుంటా. తర్వాత చూసేసరికి కొంచెం అలా ఇలా వచ్చానో లేదో వంకాయ అయితే మగ్గిపోయింది. కొంచెం అది కాలడానికి వస్తుంది, అప్పుడే నేను తిప్పేశాను, బ్రతికిపోయాను బాబు అనుకుని వెంటనే గ్యాస్ తక్కువ చేశానండి. ఇప్పుడు దీనంతా స్లో ప్రాసెస్లోనే చేస్తున్నాను. మళ్ళీ దీని మీద ఒక మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలండి కుక్ చేసుకుంటే వంకాయ చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన విషయమే. దీన్ని ఇలాగే మనం ఫ్రై చేసుకొని ఇలా కూడా తినేచ్చండి. మా వారు ఉంటే ఇలాగే తినేస్తారు. అప్పుడు ఒకసారి పెరుగు వంకాయ చేశాను కదా ఫ్రెండ్స్, అప్పుడు అలాగే తిన్నారు. ఇప్పుడు మనం పచ్చడిలోకండి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. నాకు వెల్లుల్లి అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలిసిందే. ప్రతిసారి పచ్చడిలో వెల్లుల్లి ఎక్కువ వేసుకొని తింటాను నేను. చూసారా ఇన్ని వెల్లుల్లి వేసుకున్నాను, హాఫ్ వంకాయ పచ్చడికి ఇన్ని వెల్లుల్లి వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇష్టం నాకు వెల్లుల్లి తినడం. ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్న వంకాయ ఈ పచ్చడి ముక్కలు ఉన్నాయి కదండి, ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే, ఏం లేదు. చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుందండి. ఒక హాఫ్ అన్ అవర్ మన టైం స్పెండ్ చేసుకుంటే మనమే ఇంట్లో చక్కగా వంటలు చేసుకోవచ్చండి. నేనైతే ఒకేసారి టకటకా చేసేస్తున్నాను, ఎందుకంటే పాప స్కూల్ టైం అవుతుందని చాలా త్వరగా చేస్తున్నానండి. అండ్ ఇప్పుడు మనం ఒకసారి వంకాయ మసాలాను కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. కాలిపోతుందేమో అని కొంచెం టెన్షన్ ఉంది, కానీ కాలదు రండి, ఎందుకంటే స్లో ఫ్లేమ్లో పెట్టాను. చూసారా, తిప్పుతున్నాను, ఒకసారి చూడండి ఇప్పుడు నాతో పాటు మీరు కూడా. ఎస్, మంచిగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్, ఇలాగే కుక్ అవ్వాలి. ఇంతకుముందు నేను కొంచెం గ్యాస్ ఎక్కువ పెట్టేశాను, అందుకోసం కొంచెం అంటే బ్లాక్ కాలేదు, మెరూన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడైతే ఓకే, మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు వీటిని అన్నిటిని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందామండి సపరేట్గా, ఎందుకంటే ఇంకో వాయి ఉంది కదా, అది కూడా యాడ్ చేయాలి మనం. దీనంతా ఒక ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ ఇంకా మిగిలిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఎన్ని మొత్తం 7 పీసెస్ తీసుకున్నాను. ఇంకా చిన్న ముక్కలన్నీ పచ్చడికి పెట్టేశాను. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని ఫ్రెండ్స్ దాని మీద మళ్ళీ వంకాయ ముక్కల్ని స్ప్రెడ్ చేసుకుందాం. మళ్ళీ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ప్యాన్కి, మాడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు కొంచెం ఎక్కువే పడిపోయింది అని కూడా, 1 టేబుల్ స్పూన్ దాకా పడిపోయింది. నో ప్రాబ్లం, ఎందుకంటే మళ్ళీ దీన్ని వాడుకుంటాం మనం. ఇప్పుడు మళ్ళీ ఈ వంకాయ ముక్కల్ని మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ముక్కకి మసాలా మంచిగా ఉండాలి, అదే మెయిన్ ఏంటంటే ముక్కకంతా మసాలా ఉండాలండి. ఆ మసాలాతోని ముక్క లోపలంతా కుక్ అవ్వాలి. మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. అంతలోపు నేనైతే పచ్చడి మిక్సీ పట్టేస్తున్నాను, అందుకోసం నేను అక్కడ కనిపించట్లేదు, మిక్సీ పట్టేశానండి. చూపిస్తాను చూడండి, ఇలా పట్టుకోవాలండి, మరీ మెత్తగా పట్టుకోవద్దు. ఇలా కచ్చా పక్కగా పట్టుకుంటే ఫ్లేవర్ అనేది మస్తు తెలుస్తుందండి మనకు, చాలా ఎమ్మీగా ఉంటుంది. అందుకోసం నేను ఎక్కువ కచ్చా పక్కాగా చేస్తా, ఎక్కువ గ్రైండ్ చేసుకుని అదే కళాయిలో అండి. ఇప్పుడు మనం
కొంచెం పోపు పెట్టేసుకుందామండి పచ్చడి కోసమని. వంకాయ పచ్చడిని అలాగైనా తినవచ్చు, ఇంకా పోపు పెట్టుకుంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుందండి. దానికోసం నేను కరివేపాకు వేస్తున్నాను కళాయిలోనే. టకటక ప్రాసెస్ అయిపోవాలి కదండి నాకు కూడా, అందుకోసమని కొంచెం త్వరగానే చేస్తాను ఏదైనా. నేను గబగబా చేయడమే అలవాటు నాకు, ఎందుకంటే టైం చూసుకుంటా ఉంటాను నేను. ఇది ఒకసారి ఇటు వంకాయ తిప్పడం, అటు పచ్చడికి తాళం పెట్టడం, రెండు చూసారా టకటక అయిపోతుంది. ఎవరైనా అంతే అండి, నేనే కాదు, నా ప్లేస్లో ఉన్న ఎవరైనా మమ్మీస్ అందరు ఇలాగే చేస్తారు, ఇలాగే కష్టపడతారండి. మా మమ్మీ కూడా ఇలాగే, మా అమ్మ కూడా ఇలాగే కష్టపడి పెంచింది. అందరం అంతే, తప్పదు, కాలంతో పాటు మనం కూడా వెళ్ళిపోవాలంటారు కదా, అదే పరిస్థితి ఇప్పుడు మంది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసేసానండి, అలాగే పోపు గింజలు ఒక 3 ఎండుమిర్చిలు కూడా వేసానండి. పోపు వేసుకుంటున్నాం కదా, పోపులకి కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే పోపు గింజలండి. అండ్ మన ఫేవరెట్ ఇంగ్రీడియంట్ అందరికీ తెలిసిందే ఉంది కదండి, ఇంగు అయితే తప్పనిసరి వేస్తానండి. ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఏమంటారు, కొంచెం చిటికెడు పసుపు వేసానండి. 2 టేబుల్ స్పూన్ల పోపు గింజలు వేసేసానండి. అది కొంచెం సైడ్కి అయిపోయింది వీడియో. ఇప్పుడు దీన్ని మనం ఈ వంకాయలు అయితే మగ్గిపోయాయి అనుకుంటా అండి, మగ్గిపోయాయి. ఇప్పుడు తీసేసాను, వీటిని తీసేసి అదే గ్యాస్ మీద ఇప్పుడు మన ఏమంటారు పచ్చడి తాలింపు వేసేసుకుందాం. ఆల్రెడీ పచ్చడిలోకి ఏం కమగాలో వేసేసాను కదండి. ఈ వంకాయ అయితే మంచిగా మగ్గిపోయిందండి. ఇలా మొత్తం నేనైతే మసాలా మొత్తం మంచి ఫ్లేవర్ వస్తుంది ఆల్రెడీ. ఇదంతా దగ్గర చేసుకుంటున్నాను వంకాయలతోనే, చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి. ఇలా కూడా తినేయచ్చు, మస్తు అంటే మస్తు ఉంటుంది. అలాగే పచ్చడిలోకి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఒక సెకండ్ ఉంచేసి నేను పక్కన పెట్టేసి ఇది పెట్టేసుకుంటున్నానండి, వంకాయ పచ్చడి తాలింపు. ఇది ఇప్పుడైతే మసాలా వంకాయ రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందాం. దీన్ని కూడా పోపు పెట్టాలండి, మస్తు. ఒక పోపు చూపిస్తాను, ఎలా పెడతానో కూడా చూపిస్తాను మీకు. నేను ఫస్ట్ అయితే ఈ పచ్చడి కోసమని పోపు రెడీ చేస్తున్నాను. గ్యాస్ మీద పెట్టేసి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ ఎక్కువ తింటున్నారా అనేసి అనుకునేరు, నేను కొంచెమే వేస్తాను, సరిపోదు. ఎందుకంటే ఒక ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి నాకు 15 days వస్తుందండి. ఎందుకంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను నేను ప్రతిరోజు. ఎవ్రీడే రొటీన్లో నా ఇంట్లో ఉడుకుతూనే ఉంటుందండి. నా పిల్లలు ఏం అడుగుతారో నాకు తెలియదు, వాళ్ళు ఏం అడిగితే అది చేసి పెడుతూనే ఉంటాను నేను. జస్ట్ ఒక 1 hour మీతో లైవ్లో ఉన్నప్పుడు కానీ, మన ఫ్రెండ్స్ ఈవినింగ్ ఆ టైంలో తప్ప మిగతా టైంలో నేను ఏదో ఒకటి వంట చేస్తూనే ఉంటాను. నా బిడ్డలు కొంచెం తింటారండి, ఎక్కువ తినరు. వాళ్ళు ఏదో ఒకటి తినాలనే నేను చేసి పెడతానే ఉంటానండి. ఇప్పుడైతే పోపు వేగాలండి, పోపు అనేది మంచిగా వేగాలండి, అప్పుడే బాగుంటుంది. పోపు ఎంత వేగితే అంత మంచిగా అనిపిస్తుందండి. ఇప్పుడు మనం దీంట్లోకి నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. ఇంగువ వేసుకుంటే పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంగువ వేసేసాను. అంతలోపు పోపు మంచిగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఈ పోపులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడి అంతా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమియెస్ట్ పచ్చడి అండి. అంతకుముందు వీడియోలో కూడా చేశాను ఇదే పచ్చడి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. దాంట్లో కొంచెం చేంజెస్ ఏమైనా ఉంటే పుదీనా వేసి ఉంటాం, కానీ ఇలా కూడా బాగుంటుందండి. ఈ పోపు అంతా మంచిగా వేగాలండి, దూరగా వేగితేనే ఆ టేస్ట్ అనేది, అది తినేటప్పుడు ఆ పప్పు గింజలు పంట కింద తెలిగితే ఎమ్మి అంటే ఎమ్మి అనిపిస్తుందండి నాకే కానీ ఎవరికైనా అంతే. చూడండి పోపు అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసి మనం పచ్చడి అంతా దీంట్లో వేసేసుకుందాము. చూసారా ఎంత బాగా వేగిందో. ఇప్పుడు ఈ పచ్చడి అంతా దీంట్లో వేసేసుకుందామండి. నేనైతే మెత్తగా అయితే ఏం గ్రైండ్ చేయలేదు ఫ్రెండ్స్, కచ్చా పక్కగానే గ్రైండ్ చేశాను. దీనంతా ఒకసారి వేసేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఈ గిన్నె సైడ్కి దింపేసండి మనం వంకాయ మసాలా దాన్ని పెట్టేసుకుందామండి. అదే ప్యాన్ అండి, మళ్ళీ వేరే గిన్నెలు అయితే ఏం యూజ్ చేయట్లేదు. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూను పోపు గింజలు వేసుకున్నానండి. అండ్ ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఏమంటారు 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అండి, ఎక్కువ ఏం వేసుకోవట్లేదు, కొంచెమే. చూసారా, కొంచెం అంటే కొంచెమే. ఆల్రెడీ వంకాయ మసాలా ఫ్రై అయింది కాబట్టి కొంచెం వేసుకుంటాను పోపు కోసం. అండ్ దీంట్లోకి అండి మనం 1 చెక్క, 2 ఇలాచి, 1 అనాస పువ్వు, 2 లవంగాలండి, 2 ఆకులు వేసుకోండి. మసాలా మస్తు అంటే మస్తు ఉంటుందండి, ఫ్లేవర్డ్ వంకాయ వస్తుంది ఇవి వేసుకుంటే. నేను ఇలాచి అయితే మంచిగా చేత్తో చింపేసి వేస్తున్నానండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగా.
ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నామండి. నేను అక్క అలాగే వేసేస్తున్నాయి అనుకునేరు. యాక్చువల్లీ నేను కూరగాయలన్నీ ముందే కడిగేసి పక్కన పెట్టుకుంటానండి. ఆ పక్కన పెట్టుకున్న వాటిని మీకు చూపిస్తున్నాను. దాంట్లోకి పుదీనా ఆకులు అండి, కొంచెం మాడిపోయినాయి పుదీనా ఆకులు, అవి కూడా యాడ్ చేస్తున్నాను. అందుకోసం నేను చెప్పాను కదా బిర్యానీ స్మెల్ ఎందుకు వస్తుందంటే ఇదే అండి. రైస్ అయితే రెడీ అయిపోయిందండి, దాన్ని పక్కన పెట్టేస్తున్నా. దీంట్లో కొంచెం కసూరి మెతి అండి, కసూరి మెతి ఎమ్మి అనిపిస్తుందండి వంకాయలోకి. వంకాయ కాదు ఏదైనా పోపులోకి కసూరి మెతి వేసి చూడండి. అలాగే పెసరపప్పు చారు చేసినప్పుడు కూడా కొంచెం కసూరి మెతి వేసుకోండి ఫ్రెండ్స్, ఎమ్మి ఉంటుంది. దాంట్లోకి 2 డబ్బాల కరివేపాకు కూడా వేసేసానండి. అండ్ ఒక 2 డ్రై మిర్చి కూడా చింపేసి వేసేసాను. ఇదంతా మనం వేయించుకోవాలండి పోపు. ఈ పోపులోకి మనం ఇప్పుడు ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసి వంకాయ అండి. ఒక ఆనియన్ కట్ చేస్తున్నాను. ఈ వంకాయలోకి ఆనియన్ ఇలా పోపు పెట్టేసుకుంటే ఆనియన్ వేసి పోపు పెడితే బాగుంటుందండి. ఇప్పుడు ఈ వంకాయను ఈ ఉల్లిపాయను కూడా కట్ చేసుకుందాం. ఉల్లిపాయను కూడా కొంచెం అంటే ఏమంటారు లావు ముక్కలా కట్ చేసుకుంటున్నాండి, సన్నగా ఏం తరగట్లేదు. నేనైతే పొట్టు పైన పొట్టు అంతా తీసేస్తానండి, ఒక లేయర్ అంతా పోతుంది నేను ఉల్లిపాయ కట్ చేస్తే. నాకు అదే అలవాటు. లేకపోతే కొంచెం కొంతమంది అయితే పైన గీకుతారు, మళ్ళీ దాని మీద బ్లాక్ ఫంగస్ ఉంటుంది, అలా వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకోసం మొత్తం కంప్లీట్గా నేను ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు అదంతా తీసేస్తానండి, ఫస్ట్ లేయర్ అంతా తీసేస్తాను. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి. దీన్ని మనం ఇప్పుడు అదే ఫ్రైలో వేసేసుకుందాం. అంతా చూసారు కదా ఫ్రెండ్స్, సిమ్లోనే చేస్తున్నాం ప్రాసెస్ అంతా. అండ్ ఇప్పుడు దీంట్లోకి అండి దీని అంతా కలబెట్టుకుందాం. ఇలా అందుకోసం బిర్యానీ ఫ్లేవర్ వస్తుందని చెప్పింది దీనికోసం, అంటే దీనికోసమే అండి. ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా కస్సా కట్ చేసి పడేద్దామండి. టక వేసేస్తున్నా, టైం అయిపోతుందని. ఏంటంటే నేను కరెక్ట్ 1 కల్లా రెడీ అయిపోవాలండి, వంటలు అయిపోవాలి. ఇంట్లో పని అయితే అయిపోయింది. ఈరోజు వంటనే కొంచెం లేట్ అయింది. లేట్ అంటే ఏం లేదు, ఇంకా నా బట్టలు అన్నీ క్లీన్ చేసుకోవాలి కదండి, అన్నీ పట్టి మడత పెట్టి అట్లా టైం సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం సరిపోయేంత ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి. ఇది 1 నిమిషం మగ్గబెడదామండి. ఇది 1 నిమిషం మగ్గితే సరిపోతుంది, మరి ఎక్కువ మగ్గాల్సిన ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇలాగే బాగుంటుంది. మనం ఇప్పుడు వంకాయ వేసి మళ్ళీ 1 నిమిషం ఉంచుతాం కాబట్టి బాగా అనిపిస్తుంది తినేటప్పుడు కూడా. ఇప్పుడు వంకాయలు కూడా వేసేసుకుందామండి. డైరెక్ట్ వేసేసుకొని ఈ వంకాయని ఆ ఉల్లిపాయలు ఆ మసాలా అంతా పట్టేటట్టు మంచిగా తిప్పుకుందామండి. గరిటెతో ఒత్తుకుంటూ వంకాయ అంతా గుజ్జంతా ఈ ప్రతి ఒక్క ఉల్లిపాయకి అలాగే మనం వేసుకున్న పోపుకంతా సరిపడేటట్లు మనం మంచిగా తిప్పుకుంటూ ఉండాలండి. అండ్ దీంట్లో మన లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొత్తిమీర. ఇంకేముందండి, అన్నీ వేసేసాము. మంచిగా తిప్పుకోవాలండి. ఏమంటారు ఉల్లిపాయల మసాలా అంతా ఈ వంకాయ మసాలా ఫ్రై చేసిన పీసెస్కి పట్టిపోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా వీడియోస్ కనుక మొదటిసారిగా చూస్తే ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇక లాస్ట్ అంటే కొత్తిమీర చల్లుకోవడమే అండి లాస్ట్. అంతే అండి, చాలా అంటే చాలా ఈజీగా చేసుకుని మన వంకాయ మసాలా కర్రీ రెడీ అండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, తినేసి కామెంట్ చేయండి, ఓకేనా? మర్చిపోద్దు, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను ఇది షార్ట్ వీడియోలో కూడా పెడతానండి, తర్వాత షార్ట్ వీడియోలోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, లాంగ్ వీడియో ఉంటుంది, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. బాయ్.